ఆదివాసీల కోసం కేంద్రం ఇటీవల ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా అనే పేరుతో సరికొత్త పథకం లాంచ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఈ స్కీమ్ తో ఆదివాసీలకు కలిగే ప్రయోజనాలు ఏంటి? దీనికోసం కేంద్రం ఎంత కేటాయించబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ నిజానికి ఓ అంబరెల్లా ప్యాకేజ్ లాంటిది. ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న వివిధ స్కీమ్స్ కు మరిన్ని నిధులు కేటాయించేందుకు ఈ పిఎం జుగా ప్రకటించారు. ఇది కాక ఈ పిఎం జుగా ద్వారా ట్రైబల్ ఏరియాస్ ను టూరిస్ట్ ప్రదేశాలుగా అభివృద్ధి చేసేందుకు కూడా కేంద్రం కృషి చేయనుంది. ఆదివాసీలు తమ ఇళ్లను టూరిస్ట్ హోమ్ స్టేస్ గా మార్చుకునేందుకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. ప్రతి గిరిజన గ్రామంలో 5 నుంచి 10 హోమ్ స్టేస్ ఉండేలా కేంద్రం ప్లాన్ చేస్తోంది. దీనివల్ల టూరిజం పెరిగి ఆదివాసీలకు ప్రత్యామ్నాయ ఆదాయం లభించనుంది. 5 ఏళ్లలో 79,156 కోట్లతో ఈ స్కీమ్ ను అమలు చేయనున్నారు. ఇందులో కేంద్రం వాటా 56,333 కోట్లు కాగా రాష్ట్రాలు 22,823 కోట్లు వెచ్చిస్తాయి. 1000 మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు, 2000 కొత్త అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, 6000 అంగన్వాడీల ఆధునీకరణ, 1000 హాస్టళ్లను నిర్మించడం మొదలైనవి ఈ పిఎం జుగా ద్వారా కేంద్రం పూర్తి చేయనుంది. 554 జిల్లాల్లోని 63,000 గ్రామాలకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూరనుంది. 20 లక్షల ఎస్టీ కుటుంబాలకు పక్కా ఇళ్లను నిర్మించేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలకు ఈ పిఎం జుగా ఊతమివ్వనుంది. ఈ స్కీమ్ ద్వారా 2.35 లక్షల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటు చేయాలని, 25 లక్షల ఎల్పిజి కనెక్షన్లు, 5,000 గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ తేవాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఈ పిఎం జుగా ప్యాకేజ్ తో మౌలిక వసతుల అభివృద్ధి, మెరుగైన విద్య, వైద్యంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. మరి ఈ పిఎం జుగా స్కీమ్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.